హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? నా బర్త్‌డే. సో, నా బర్త్‌డే వ్లాగ్ ఇప్పుడు చూస్తారు మీరు. నేను నా బర్త్‌డే అయినప్పుడు కూడా ఆ టైంలో ఇండియాలోనే ఉన్నాను. సో, ఫ్యామిలీతో అందరితో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉండింది. ఇదైతే వచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడండి. ఆ రోజు మిడ్ నైట్ 12:00కి కేక్ కట్ చేయించారు. యాక్చువల్‌గా నేను పడుకొని ఉన్నాను. సో, సడన్‌గా ఇంకా నిద్ర లేపి కేక్ కట్ చేయించారనమాట. అంటే నేను కొంచెం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుందనుకున్నాను కానీ, ఆ రోజు నైట్ ఉంటదనుకోలేదు. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఇంకా మా మావయ్య గారికి నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది. అందరూ ఇంకా త్వరగానే పడుకుంటారు కాబట్టి, ఆ నైట్ ఉండదేమో అనుకున్నాను. అంటే ఉండదేమో ఆ ఆలోచన కూడా నాకు రాలేదు. ఎందుకంటే అసలు ఉండదనే అనుకున్నాను. బట్ సడన్‌గా అందరూ వచ్చేసారు. మా చిన్నత్తయ్య గారు వాళ్ళు వచ్చేసారు. అందరూ వచ్చేసి కేక్ అయితే కట్ చేయించారు. సో, ఇలా ఆ రోజు నైట్ అయిపోయిందండి. చాలా చాలా ఇయర్స్ తర్వాత నేను ఇండియాలో పేరెంట్స్ దగ్గర బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ ఆ రోజు నేను మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి అమ్మ వాళ్ళు మిస్ అయ్యారు. అంటే నెక్స్ట్ డే అంటే బర్త్‌డే రోజే నెక్స్ట్ డే బర్త్‌డే రోజు ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్ళాననమాట. అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను. అది కూడా షేర్ చేస్తాను. సో, ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య గారు, మావయ్య గారు అనమాట. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారనుకుంటా. లేదు వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళండి తీస్తాను నైట్ ఇటు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఉంటారే ఇంకా పడతావు ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ హనీ బేబీ హ్యాపీ బర్త్డే టు యూ హనీ బేబీ సో, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మళ్ళీ సర్ప్రైజ్ అంటే కేక్ కటింగ్ అయితే మళ్ళీ సర్ప్రైజ్ నేను అనుకోలేదు. వెంటనే అంటే నైటే కట్ చేశాను కదా! మార్నింగే కట్ చేస్తున్నాను. మా అత్తయ్య గారు వాళ్ళ పిల్లలు ఇద్దరు కలిసి మళ్ళీ కేక్ తీసుకొని వచ్చారు. అలాగే ఆ బ్లాక్ డ్రెస్ చూసారా? నాకైతే భలే నచ్చింది. చాలా సింపుల్‌గా చాలా బాగుంది. అది కూడా అనిత, శివాని ఇద్దరు కలిసి నాకు గిఫ్ట్ చేశారనమాట బర్త్‌డే రోజు. చాలా చాలా బాగుంది. అది ఎంత సింపుల్‌గా ఎంత బాగుందో లుక్ అయితే ఆ ఫొటోస్ నేను చూసుకుంటూ ఉంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా చూస్తూ ఉండండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెడీ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఎందుకో తెలుసా? మా ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ వీడియోస్ చూసే ఉంటారు కదా! నా బర్త్‌డే రోజే వాళ్ళది సత్యనారాయణ వ్రతం అనమాట. సో, అందుకనేసి నేనైతే వ్రతం దగ్గరికి వెళ్తున్నాము. అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. చూస్తూ ఉండండి.
సో మేము ఇంకా నా బర్త్డే అదే రోజు కాబట్టి నేను ఇంటికి వెళ్ళాలి, అందుకనేసి కొంచెం తొందరగానే ఇక్కడ నుండి బయలుదేరాము. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫొటోస్ దిగుతున్నారు, అంటే ఫ్యామిలీతో. సో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము కూడా ఒక ఫోటో దిగేసి ఇంకా ఇంటికి వెళ్దాము అనేసి ప్లాన్. సో మా ఫ్రెండ్ చూసారా, మా ఫ్రెండ్ అక్కడ ఉన్నారు, భలే రెడీ అయ్యారు. బాగుంది శారీ, అలాగే రెడీ అవ్వడం అదంతా కూడా చాలా బాగుంది. అండ్ అలాగే వ్రతం కూడా చాలా బాగా చేశారు. ఆ సాంగ్ నేను యాడ్ చేశాను కదా క్లిప్, ఆ సాంగ్ అయితే నాకు బాగా నచ్చిందండి. వాళ్ళు పేపర్స్ కూడా ఇచ్చారు, అంటే ఆ సాంగ్ మొత్తం కూడా ఒక పేపర్లో ఉండిందనమాట. సో వాళ్ళు అక్కడ అందరికీ పంచిపెట్టారు. నేను అది యూఎస్ తెచ్చుకుందాము అనుకున్నాను, బట్ సమ్హౌ అది ఎక్కడో మిస్ అయిందండి. నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఇది వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి అనేసి, బట్ మిస్ అయిపోయింది. సో ఇది మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అండి. రిటర్న్ అయ్యేటప్పుడు పానీపూరి, అంటే దారిలో వెళ్ళేటప్పుడు పానీపూరి కనిపించింది. సో పానీపూరి తిందాము అనేసి ఆగాము. అక్కడే బేకరీ కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను ఎందుకు ఆగాము అనేది. సో ఏంటంటే నేను పానీపూరి తింటున్నాను ఇక్కడ. అలాగే ఇది సెకండ్ టైం ఇండియా వెళ్ళిన తర్వాత. ఫస్ట్ టైం ట్రై చేశాము, నేను ఒక్కదానే ట్రై చేశానండి. అక్కడ కర్రీ మనం ఇంట్లో వండుకునే కర్రీ లాగా ఉంది, అస్సలు నచ్చలేదు. ఫస్ట్ తినడమే అసలు ఇలా తిన్నానా అనుకున్నాను. సెకండ్ టైం ట్రై చేశానండి, ఎంత బాగుందో అసలు, భలే నచ్చింది. ఎప్పుడు ఇంకా ఇక్కడే తినడం స్టార్ట్ చేశాను, అంటే ఒక 3 times 4 times తిన్నట్టున్నాను అంతే. ఇంకా అసలు తినడానికి కూడా టైం లేదు, అసలు టైం చాలా త్వరగా అయిపోయిందండి. అలా అయిపోయింది. బట్ నేను చాలా అనుకున్నాను, చాలా అన్నీ తినేసేయాలి ఇండియా వెళ్ళిన తర్వాత, మళ్ళీ ఇక్కడ దొరకవు కదా వచ్చాక అనేసి అనుకున్నాను. బట్ పానీపూరి అయితే ఆ 3-4 times తిన్నా కూడా బాగా ఎంజాయ్ చేసి తినేసాను. పానీపూరి, అలాగే మసాలా పూరి, దహీ పూరి, అలాగే సమోసా చాట్ అన్నీ తినేసాను. ఏం నేమ్ రాపిస్తున్నావు? Honey and honey baby. హనీ అండ్ హనీ బేబీ. Yeah. థ్యాంక్ యూ. Honey baby. You like this heart. You have heart. యూ హ్యావ్ హార్ట్. నువ్వే సెలెక్ట్ చేసావా ఈ కేక్ సార్ బేబీ? Yeah. సో చూసారు కదండి, నా బర్త్డే రోజు నా ముందే కేక్స్ సెలెక్షన్ ఆరు బేబీ చేస్తున్నాడు. అండ్ అలాగే నేమ్స్ ఏం రాయించాలి అనేది కూడా చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ఆ బేకరీ ముందే మనకి ఇలా ఉండిందండి డెకరేషన్, హ్యాపీ బర్త్డే డెకరేషన్ ఇలా ఉండింది. సో నా బర్త్డే కదా అనేసి నేను అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అండ్ అలాగే మేము మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. వీడు మా తమ్ముడు, మా చిన్ని తమ్ముడు అనమాట, అందరికన్నా చిన్నోడు, ట్విన్స్ వీళ్ళిద్దరు. సో మా తమ్ముడు ఇంకా డైరెక్ట్గా కాలేజ్ నుండి వస్తున్నట్టున్నాడు, మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. అలాగే నా బర్త్డే కదండి. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మీకు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే చూసే ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి బర్త్డేస్ చేసుకోవడం చాలా ఇష్టం. అలాగే మా ఇంట్లో కూడా అలాగే చేస్తారనమాట. చుట్టాలందరినీ పిలిచి మంచిగా బర్త్డే చేస్తారు. అంటే నాకు ఒక్కదానికే కాదు, మా ఇంట్లో మా ఫ్యామిలీస్లో అందరివి అలాగే ఉంటాయి. సో నేను చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను. అండ్ అలాగే చాలా ఇయర్స్ నేను ఇంట్లో ఎప్పుడు బయట ఉంటాము, వర్క్, కాలేజ్
కాలేజ్ టైంలో కాలేజ్లో అక్కడ బర్త్డేస్ చేసుకుంటాము అలా కదా. సో నాకు ఇంట్లో ఎక్కువ చేసుకోవడం వీలవ్వలేదు ఒక ఫ్యూ ఇయర్స్ నుండి. సో చాలా ఇయర్స్ తర్వాత నేను ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ సేమ్ మన చిన్నప్పటిలాగా చిన్నప్పుడు ఎలా చేసుకుంటారు అంటే ఫ్యామిలీ అందరినీ పిలిచి చుట్టుపక్కన వాళ్ళందరినీ పిలిచి కేక్స్ కట్ చేయించి అలా అలా చేస్తారు కదా. సో అదే విధంగా చేశారు. నేను మళ్ళీ చిన్నపిల్లని అయిపోయానండి వాళ్ళందరి ముందు. అండ్ అలాగే మన పేరెంట్స్కి ఎప్పుడు కూడా మనం చిన్నపిల్లలమే అండి. ఎంత ఏజ్ వచ్చినా ఎంత పెద్దవాళ్ళమైనా ఇంకా మనల్ని చిన్నపిల్లలుగానే ట్రీట్ చేస్తారు. సో ఆ రోజు నాకు అదే అనిపించింది. వాళ్ళు నా బర్త్డే అలా చేస్తూ ఉంటే ఈ డెకరేషన్ అంతా కూడా మా హస్బెండ్ అలాగే మా తమ్ముడు కలిసి చేశారు. నేను చూడలేదు అసలు ఈ డెకరేషన్ అంతా కూడా. లాస్ట్ వరకు చూద్దాంలే వీళ్ళు ఎలా చేస్తారు అనేసి అనుకున్నా. ఎందుకంటే కేక్స్ సెలెక్షన్ అంతా నా ముందే అయిపోయింది కదా. డెకరేషన్ అయినా లాస్ట్ వరకు చూద్దాము అనేసి చూడలేదు. అలాగే ఆరు బేబీ కూడా నాకు క్లోజ్ యువర్ ఐస్ అని చెప్తూ ఉన్నాడనమాట నేను బయటకు వస్తున్నప్పుడల్లా. సో వాడు అలా ఫీల్ అవుతున్నాడు కదా, వాడి ఎక్సైట్మెంట్ని నేను ఎందుకు పాడు చేయడం అనేసి అలాగే ఉంచేశాను. అండ్ అలాగే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చూస్తుంది మా పేరెంట్స్, మా అమ్మ నాన్న. అలాగే మీరు ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటారు, మా మేనత్తయ్యలు మేనమామయ్యలు అలాగే మా అత్తయ్యలు వదినలు అన్నయ్యలు పిన్నిలు బాబాయిలు పెదనాన్నలు అమ్మలు అమ్మమ్మ అందరు వీళ్ళందరినీ చూస్తారండి. సో ఈ వ్లాగ్ నేను ఇలాగే యాడ్ చేస్తాను, ఒక సమ్ మ్యూజిక్ యాడ్ చేసి. సో చూస్తూ ఉండండి. ఏ నువ్వు ఇటు చూడండి. అన్నయ్య మీలో 20 అన్నయ్య ఉంటే ఈ కేక్ పట్టుకెళ్తే అయిపోతుంది. చిన్న
బుజ్జి ఒకటి తీసి కట్ చేయాలి. తీసుకోపో. రెండు సో లాస్ట్కి ఇంకా ఈవెంట్ అంటే నా బర్త్డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి స్ప్రైట్ థమ్స్ అప్ ఇవి తీసుకొచ్చారనమాట. సో అవి అందరికీ ఇచ్చారు అండ్ అలాగే కార అలాగే స్వీట్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ మనము చిన్నప్పుడు ఎక్కువగా చేసుకునే వాళ్ళం కదా. సో అంటే ఇంకా మెయిన్గా ఎవరైనా ఇంటికి వస్తే అలాగే ఇంకా స్ప్రైటో థమ్స్అప్ ఏదో ఒక కూల్ డ్రింక్ ఇచ్చి అలా చేస్తారు కదా. సో అది ఏంటి బర్త్డేకి అయినా కాదు కానీ ఎప్పుడైనా రెగ్యులర్గా ఎవరైనా వచ్చినా ఇలాగే చేస్తారు. సో అదే ఇచ్చారనమాట. అండ్ యా ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది. మాట్లాడు ఇక్కడ పిలు. అడిగితే మళ్ళీ భయపడతాడు. సో ఇదండి నా బర్త్డే పార్టీ ఇలా అయిపోయింది. ఆ రోజు మొత్తం మీరు వీడియో చూసారు కదా. అలాగే ఇంకా లాస్ట్కి ఇంకా డిన్నర్ చేసేసాము. డిన్నర్ అయితే సింపుల్గా చికెన్ అలాగే రైస్ అండ్ మా హస్బెండ్ వచ్చేసి చపాతీ ఇలా కంప్లీట్ అయింది బర్త్డే. సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. నాకైతే చాలా చాలా మెమరబుల్గా ఉండింది. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత పేరెంట్స్తో కలిసి ఇండియాలో చేసుకున్నాను కాబట్టి. సో ఇదండి, థ్యాంక్ యూ ఫర్ అలాగే నేను ఈ డ్రెస్ గురించి చెప్పడం మర్చిపోయాను. నా బర్త్డే డ్రెస్ గురించి నేను స్టార్టింగ్లోనే చెప్దామనుకున్నా, అస్సలు గుర్తులేదు. ఇది వచ్చేసి నేను లెహెంగా విత్ క్రాప్ టాప్ అండి. ఇది వచ్చేసి నేను తర్నీలో తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ గిఫ్ట్గా ఇచ్చారు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకేనా?